సోషల్ మీడియాలో ఒక్క రాత్రిలో స్టార్ అయిపోయిన కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా బోన్స్లే గురించి మనందరికీ తెలిసిందే. అందమైన కళ్ళతో రుద్రాక్ష మాలలు అమ్ముతూ అందరి దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మాయి కొద్ది రోజుల క్రితమే ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఇప్పుడు ఈ పెళ్లి కథలో ఒక ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ పై పోక్సో కేసు నమోదైంది. అసలు ఏం జరిగింది? మోనాలిసా మేజర్ కాదా? నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏం తేల్చింది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. మధ్యప్రదేశ్లోని మహేశ్వర్కు చెందిన పారదీ తెగకు చెందిన మోనాలిసా 2025 ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో వైరల్ అయింది. అప్పటి నుంచి ఆమెకు సినిమా అవకాశాలు వస్తాయని అందరూ భావించారు. ఈ క్రమంలోనే 6 నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా కేరళకు చెందిన ఫర్మాన్ ఖాన్తో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారింది. అయితే వీరిద్దరి మతాలు వేరు కావడంతో ఇంట్లో అంగీకరించలేదు. దీంతో మార్చి 11న కేరళలో హిందూ సంప్రదాయం ప్రకారం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో మోనాలిసా తన తండ్రి బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నాడని, అందుకే తాను ఇష్టపూర్వకంగానే ఫర్మాన్ను పెళ్లి చేసుకున్నానని పోలీసులను ఆశ్రయించింది. తాను మేజర్ అని అప్పుడు ఆధార్ కార్డు కూడా చూపించింది. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. మోనాలిసా తండ్రి తన కూతురిని మోసం చేసి తీసుకెళ్లారని, ఆమె మైనర్ అని ఆరోపిస్తూ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కమిషన్ షాకింగ్ నిజాలను బయటపెట్టింది. మహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల ప్రకారం మోనాలిసా పుట్టిన తేదీ డిసెంబర్ 30, 2009. అంటే పెళ్లి సమయానికి ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే. కేరళలో పెళ్లి చేసుకోవడానికి ఆమె మేజర్ అని చూపించడానికి నకిలీ ఆధార్ కార్డును, తప్పుడు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాలను సృష్టించారని అధికారులు గుర్తించారు. మున్సిపల్ కౌన్సిల్ జారీ చేసిన ఆ నకిలీ సర్టిఫికేట్లను కూడా ఇప్పుడు రద్దు చేశారు. మోనాలిసా మైనర్ అని తేలడంతో మధ్యప్రదేశ్ పోలీసులు ఫర్మాన్ ఖాన్ పై అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మైనర్ బాలికను ప్రలోభపెట్టి తప్పుడు పత్రాలతో పెళ్లి చేసుకున్నందుకు ఆయనపై పోక్సో చట్టం మరియు SC/ST అట్రాసిటీ యాక్ట్ కింద కేసులు ఫైల్ అయ్యాయి. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న నేషనల్ కమిషన్ ఏప్రిల్ 22న కేరళ మరియు మధ్యప్రదేశ్ DGPలను విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఒక మైనర్ బాలికను పక్కా ప్లాన్ ప్రకారం మేజర్ గా చిత్రీకరించడం వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని కమిషన్ అనుమానిస్తోంది. ఒక్క ఫోటోతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మోనాలిసా జీవితం ఇప్పుడు ఇలా కోర్టులు, కేసుల చుట్టూ తిరుగుతోంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికలను తప్పుడు మార్గంలో తీసుకెళ్లడం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.